మన చేపల పులుసు రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఎంజాయ్ చేద్దాం. ఇదైతే 2-3 గంటల తర్వాత తింటేనే బాగుంటుంది. కానీ ఒక చిన్న పీస్ ఈ కర్రీ మనం టేస్ట్ చేసుకుందాం. మరి ఉప్పు అన్నీ సరిపోయాయా లేదా అని. పాంఫ్రెట్ ఫిష్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఫిష్ చాలా స్వీట్గా డెలికేట్గా ఉంటుంది. దాంతో ఏది చేసినా బాగుంటుంది. అంతేకాకుండా మంచి ఫిష్ స్మెల్ మన కర్రీకి వచ్చేసింది. ఈ పాంఫ్రెట్ ఫిష్లో కూడా సింగిల్ బోన్ ఉంటుంది. మనకి కొర్రమీన ఇలా ఫిష్ల్లో ఉన్నట్టు ఈ పాంఫ్రెట్ సిల్వర్ పాంఫ్రెట్లో సింగిల్ బోన్ ఉంటుంది. తినడం కూడా చాలా ఈజీ. కానీ నిజంగా ఈ పులుసు చింతపండు పులుసు కంటే చింతకాయ పులుసు బాగుంటుందా అంటే మరి సీజన్లో దొరికినప్పుడు చేసుకొని మీరే ట్రై చేయండి. ఇప్పుడు మార్కెట్లో ఉంది. ఇది నాకైతే తెల్లవారుజామున చపాతీలు వేడివేడిగా చేసుకొని ఆ చేపల పులుసు తింటుంటే భలే మజా వస్తుంది. సో రేపొద్దున చేపల పులుసు చపాతీతో తిని ఎంజాయ్ చేస్తాను. మరి మీరు కూడా చేసుకోండి, తిని వారేవా అని ఎంజాయ్ చేయండి. చింతకాయ పులుసుతో చేపల కర్రీ తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి ఫిష్ ముక్కలు వేయించుకొని ఆ వేయించిన ముక్కలు పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి దంచిన మెంతులు, ఆవాలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సోయ కూర కూడా వేసి దాన్ని చక్కగా కుక్ చేసుకోవాలి. తరువాత ధనియాల పొడి, కారం అలాగే చింతకాయ రసం కూడా వేసి కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫిష్ ముక్కలు వేసి మరో 5 నిమిషాలు కుక్ చేసి కొత్తిమీర వేసి మూత పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.